హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే లంచ్ బాక్స్‌లోకి పిల్లలకి చాలా టేస్టీగా రెసిపీ అండి. దీనికోసమైతే ఒక కప్పు మినపప్పు, కొన్ని ధనియాలు, 6, 7 ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర బాగా దోరగా వేయించేసుకుంటే కమ్మటి సువాసన వస్తదండి. అప్పుడైతే మనం మిక్సీ పట్టేసుకోవాలి పౌడరు. ఈ మిక్సీ పట్టేసుకొని అదే ప్యాన్‌లో మనం కొంచెం వేరుశనగ గింజలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, మినపప్పు, పచ్చెనపప్పు, ఒక కొన్ని నువ్వులండి, తెల్ల నువ్వులు అవి కూడా వేసుకొని బాగా దోరగా వేయించేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ ఇందులో వేసేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పౌడరు, కొంచెం సాల్టు అది కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలుపుకుంటే రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి. పైనుంచి కమ్మగా ఉంటుంది. 2, 3 స్పూన్లు నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ అయితే. ఇలా మనం పిల్లలకి లంచ్ బాక్స్ పెడితే పిల్లలు చాలా టేస్టీగా ఇష్టంగా తింటారు. పప్పులు కదండి, క్రిస్పీగా తగులుతూ ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.